చాలా బాగుంది సినిమా. ఇలాంటి సినిమాలు రావాలండి, ఎందుకంటే మన హైందవ ధర్మమే గొప్పది, రావాలి ఖచ్చితంగా. ఇంకేం మాటలు లేవండి, చాలా బాగుంది, మాటలు లేవు. జై బాలయ్య అంటే సనాతన ధర్మం కోసం చూపించారు ఇప్పుడున్న జనరేషన్ కి ఆ దేవుడు అంటే మన గొప్పదనం చూపించారండి. మన గొప్పదనం, మన హైందవ ధర్మం ఎలా ఉండాలి, మన పిల్లలు ఎలా ఉండాలి, మన జోలికి ఎవరైనా వస్తే మనం ఎలా ఉండాలి చూపించారు. చాలా బాగా వాళ్ళు చిత్రీకరించారు. తల్లి పోయిన దగ్గర సీన్ చాలా బాగా చేశారు. ఆ పిల్లకి చేయడం ప్లస్ కొన్ని చోట్ల మ్యూజిక్ అండి సినిమాలో బ్రహ్మాండంగా ఉంది. మైండ్ బ్లోయింగ్ మ్యూజిక్ చాలా బాగా తీశారు. వింటుంటే మనకి ఇలా ఒళ్ళు గుగ్గులు పొడిచి ఇలాగా రోమాలు లెక్క పొడుచుకున్నా అంటారు, అలా ఉందన్నమాట. అంటే అలా కాదు, బాక్సులు బద్దలవడం అంటే మరి ఆట మ్యూజిక్ లేదు, పాటుగా చెవులు బద్దలు కొట్టే మ్యూజిక్ లేదు. ఆ మ్యూజిక్ వల్ల మనకు రకమైన తెలియని ఊపు వచ్చి భక్తిభావం వచ్చేలా ఉంది. మదర్ సెంటిమెంట్ కొద్దిగా పెట్టారు, బాగా సెంటిమెంట్ బాగా. చాలా బాగుంది, చాలా బాగుంది అన్న. సినిమా అఖండ 2 అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. నిజంగా సినిమా అయితే అసలు వేరే లెవెల్ అనిపించింది. ఆ ఫైటింగ్స్ అయితే అసలు మామూలుగా కాదన్న. అంటే బోయపాటి బాలయ్య అంటేనే ఫైటింగ్స్, ఈ సినిమాలో ఫైటింగ్స్ అయితే అసలు మామూలుగా లేవు, వేరే లెవెల్ అనిపించింది నాకైతే. చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇంటర్వెల్ సీన్ ఉంటుంది చూడండి, ఆ ఇంటర్వెల్ సీన్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ అన్న. ఇంటర్వెల్ సీన్ ఎవరు అనుకోని కూడా అనుకోరు అన్న, నిజంగా అంత మంచిగా ఉంది. ఇంటర్వెల్ నుంచి ఎండింగ్ వరకు అయితే అసలు నరుకుడే అన్న. చాలా బాగా తీశారన్న. బాలకృష్ణకి మంచి మంచి ఎలివేషన్ పడ్డాయి. సో అసలు బోయపాటి గారి కష్టం ఏంటంటే ఆయన శివుడికి అని చూపించడం. ఆ కొన్నిసార్లు శివుడి క్యారెక్టర్ ఇంకా పెట్టారు, బట్ బాలయ్య బాబు ఎంట్రీకి అవేం అవసరం లేదు అనుకుంటా, ఆయనే డైరెక్ట్ శివుడు ఆడుతున్నట్టుంది. సినిమా సూపర్ హిట్, బంపర్ హిట్. ఇంటర్వెల్ ఫైట్ అయితే బొమ్మ అదర్స్ బాగుంది. ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్. అంటే రెండు బాగున్నాయి, బట్ అఖండ 2 చాలా బాగుంది. ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్. ఏం చెప్పను కానీ బట్ మైండ్ బ్లాక్ అయిపోద్ది మూవీ. రియల్లీ బాలయ్య ఒకటే చెప్తున్నా, నిజంగా చెప్తున్నా, ముందుగా బోయపాట్ల గారికి ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే వరుసగా 4 సినిమాలు హిట్ కొట్టిండు. ఇది 4వ సినిమా అఖండ 2. అంటే ప్రతి సినిమా మనం ఒక ఫ్యామిలీ సెంటిమెంట్ కానీ, ఒక యాక్షన్ కానీ, ప్రతి సినిమా ఒక డిఫరెంట్గా తీసుకోపోయిండు. మళ్ళా 4వ సినిమా అఖండ 2 ఒక హిందూ ధర్మం అనేది ఎక్కడెక్కడో తీసుకోపోయిండు. నిజంగా చెప్తున్నా, ఒక హిమాలయ పర్వతాలకు ఎట్లా తీసుకోపోతారో అలా తీసుకోపోయింది డైరెక్టర్ గారు. అంటే మన హిందూ సంప్రదాయం ఎలా చూపించిండు. మెయిన్ చెప్పండి, కుంభమేళ చూపించి చూసినా దండం పెట్టాలని నిజంగా చెప్తున్నా. కుంభమేళ చూపించిందంటే ఒక 140 సంవత్సరాలకు వచ్చే కుంభమేళలా షూటింగ్ తీసిందంటే అది మాటలు కాదు, మన హిందూ ధర్మం. అది మనం గొప్పగా చెప్పుకున్నాం, చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాం. చెప్పాలంటే మన యాక్షన్, మన విలన్ గారి యాక్టింగ్ కూడా చాలా బాగా చేసారు. హీరోయిన్ కూడా చాలా బాగా చేసి ప్రతి ఒక్క యాక్షన్స్ కానీ ఇలాంటి సినిమాలు తీయాలని కూడా ఒక బాలకృష్ణ తప్ప ఎవరు తీయరు కూడా. ఆ గెటప్లా అఘోర గెటప్లో చూసినా కూడా మనకు సేమ్ మళ్ళీ రియల్గా కూడా మనకు అఘోర లెక్కగానే అనిపిస్తారు మన బాలకృష్ణ గారు. అంతా ఒదిగిపోయింది యాక్టింగ్లా, విశ్వరూపం చూపించిండు. అందుకే నటసింహ నందమూరి బాలకృష్ణ మామూలు మాట కాదు, ఉట్టిగా రాదా పేరు. దాని నటన కావాలి, యాక్టింగ్ కావాలి, అలా ప్రూవ్ చేసుకుండు కాబట్టి దట్ ఈస్ బాలకృష్ణ. జై బాలయ్య. 5 to 5 ఇస్తా బ్లాక్ బస్టర్.